పాకిస్తాన్ క్షిపణి కార్యక్రమం ఇప్పుడు అమెరికా నిఘా పరిధిలోకి వచ్చింది. ఇంతకాలం భారత్ పేరును అడ్డం పెట్టుకుని తన ఆయుధ విస్తరణను సమర్థించుకున్న ఇస్లామాబాద్కు వాషింగ్టన్ నుంచి ఇప్పుడు స్పష్టమైన సంకేతం వచ్చింది. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్తో పాటు పాకిస్తాన్ క్షిపణి సామర్థ్యాలు కూడా అమెరికాకు ఆందోళనగా మారాయి. మరి భారత్ పరిస్థితి ఏంటి? భారత్ కూడా దీర్ఘశ్రేణి సామర్థ్యాలను పెంచుతున్నా అదే బెదిరింపు వర్గంలో ఎందుకు లేదు? పాకిస్తాన్కు అమెరికా ఇచ్చిన ఈ సందేశం వెనక అసలు వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు కీలక ప్రశ్న. పాకిస్తాన్ ఇంతకాలం తన క్షిపణి కార్యక్రమాన్ని భారత్ పేరుతో సమర్థించుకుంది. కానీ ఇప్పుడు అదే వాదనకు అమెరికా అంచనా గట్టి ఎదురుదెబ్బగా మారుతోంది. తాజాగా అమెరికా నిఘా అంచనాలో పాకిస్తాన్ విస్తరిస్తున్న క్షిపణి సామర్థ్యాలు ఆందోళన కలిగిస్తున్న దేశాల జాబితాలోకి వచ్చాయి. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్తో పాటు పాకిస్తాన్ పేరు కూడా కనిపించడం ఇస్లామాబాద్కు సాధారణ విషయం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ క్షిపణి కార్యక్రమం నేరుగా దాని అణ్వాయుధ సామర్థ్యంతో ముడిపడి ఉంది. ఎక్కువ దూరం, ఎక్కువ ఖచ్చితత్వం, మరింత అధునాతన ప్రయోగ వ్యవస్థలు, ఇవన్నీ అమెరికా రక్షణ వ్యవస్థలకు భవిష్యత్తులో సవాలుగా మారే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఇక్కడ అసలు రాజకీయ సందేశం ఉంది. పాకిస్తాన్ ఎప్పటిలాగే భారత్ను ముందుకు తెచ్చి తన క్షిపణి విస్తరణకు కారణం ఉందని చెప్పుకోవచ్చు. కానీ అమెరికా అంచనా మరో విషయాన్ని చెబుతోంది. సమస్య కేవలం భారత్ కాదు, పాకిస్తాన్ స్వయంగా పెంచుకుంటున్న వ్యూహాత్మక సామర్థ్యం కూడా ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిలోకి వచ్చింది. ఇదే ఇస్లామాబాద్కు అస్సలు షాక్. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ తన క్షిపణి కార్యక్రమాన్ని దక్షిణాసియా భద్రతా సమీకరణలో మాత్రమే చూపించగలిగేది. ఇప్పుడు అదే కార్యక్రమం విస్తృత అంతర్జాతీయ భద్రతా సమస్యగా పరిశీలించబడుతోంది. అంటే పాకిస్తాన్ నిర్మిస్తున్న ప్రతి కొత్త సామర్థ్యం కేవలం ఢిల్లీని దృష్టిలో పెట్టుకుని చూడబడ్డం లేదు. వాషింగ్టన్ కూడా దాన్ని గమనిస్తోంది. ఇదే అస్సలు మార్పు. పాకిస్తాన్ కోరుకున్న కథనం ఒకటైతే అమెరికా చూస్తున్న కథనం పూర్తిగా మరొకటి. ఇప్పుడు అస్సలు తేడా ఎక్కడుందో చూడాలి. అమెరికా భారత్ క్షిపణి సామర్థ్యాలను గుర్తించడం లేదని కాదు, భారత్ దీర్ఘశ్రేణి అణుప్రయోగ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్ కు తెలుసు. కానీ భారత్ను పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇరాన్, చైనా వంటి దేశాలతో ఒకే బెదిరింపు వర్గంలో ఉంచలేదు. ఇదే పాకిస్తాన్ కు అర్థం కావలసిన కీలక విషయం. క్షిపణి ఎంత దూరం వెళుతుందన్నది మాత్రమే అమెరికా లెక్క కాదు, ఆ సామర్థ్యం వెనుక ఉన్న వ్యూహాత్మక ఉద్దేశం, సైనిక భంగిమ, ప్రాంతీయ స్థిరత్వంపై దాని ప్రభావం కూడా లెక్కలోకి వస్తాయి. భారత్ తన పెరుగుతున్న సామర్థ్యాలను ప్రధానంగా నిరోధక శక్తి కోణంలో అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహం రూపుదిద్దుకుంటోంది. అంటే భారత సామర్థ్యం పెంచుకోవడం ఒక విషయం, ఆ సామర్థ్యాన్ని ఎలా వినియోగిస్తుందన్నది మరో విషయం. ఇక్కడే పాకిస్తాన్ సమస్య మొదలవుతుంది. పాకిస్తాన్ మాత్రం తన ప్రాంతీయ పోటీని దాటి క్షిపణి సామర్థ్యాలను విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికా దృష్టిలో అది కేవలం భారత్ పాకిస్తాన్ పోటీగా మిగలడం లేదు, విస్తృత అంతర్జాతీయ భద్రతా సమస్యగా మారుతోంది. ఇస్లామాబాద్ భారత్ను చూపిస్తూ తనపై ఉన్న దృష్టిని మళ్లించాలని ప్రయత్నించినా వాషింగ్టన్ తన సొంత అంచనా వేసింది. అదే పాకిస్తాన్కు అతిపెద్ద దౌత్యపరమైన ఇబ్బంది. ఎందుకంటే భారత్తో పోటీ పేరుతో మొదలైన కార్యక్రమం ఇప్పుడు అంతర్జాతీయ పరిశీలనకు వచ్చిన కార్యక్రమంగా మారుతోంది. ఇదే వ్యూహాత్మక తేడా. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న ఉంది. పాకిస్తాన్ అసలు ఏం సాధించాలనుకుంటోంది? ఎక్కువ క్షిపణులు, ఎక్కువ దూరం, ఎక్కువ ఖచ్చితత్వం, ఇవన్నీ కేవలం భద్రత కోసం మాత్రమేనా, లేక భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలనుకుంటుందా? అమెరికా తాజా హెచ్చరికలు కనిపిస్తున్న అసలు ఆందోళన ఇదే. ఎందుకంటే ఒక దేశం తన క్షిపణి సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటే దాని ప్రభావం ప్రత్యర్థి దేశ సరిహద్దుల వద్ద ఆగిపోదు. ఆయుధాల పరిధి పెరిగే కొద్దీ వ్యూహాత్మక లెక్కలు కూడా మారుతాయి. ముఖ్యంగా అణ్వాయుధ సామర్థ్యంతో కలిసిన క్షిపణి వ్యవస్థలు అంతర్జాతీయ భద్రతా లెక్కల్లో మరింత సున్నితమైన అంశంగా మారుతాయి. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఒక కీలక ఎంపిక ముందు నిలిచింది. తన క్షిపణి ఆయుధాగారాన్ని మరింత విస్తరించాలా, లేక అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని తన దిశను పునరాలోచించాలా? ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్తో పోటీని ప్రధాన కారణంగా చూపించింది. కానీ ఇప్పుడు అమెరికా దృష్టిలో సమస్య పరిధి విస్తరిస్తోంది. అంటే పాకిస్తాన్ తన భద్రతా కథనాన్ని మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. అంతేకాదు, క్షిపణి సామర్థ్యం పెంచడం ద్వారా భౌగోళిక రాజకీయ ప్రభావం పెరుగుతుందని ఇస్లామాబాద్ భావిస్తే అదే వ్యూహం భవిష్యత్తులో మరింత అంతర్జాతీయ ఒత్తిడికి దారితీయొచ్చు. ఎందుకంటే అమెరికా ఇప్పటికే పాకిస్తాన్ సామర్థ్యాన్ని గమనిస్తున్నట్లు సంకేతం ఇచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, పాకిస్తాన్ ఈ హెచ్చరికను ఎంత సీరియస్ గా తీసుకుంటుంది, లేక మరోసారి భారత్ పేరును ముందుకు తెచ్చి అసలు సమస్య నుంచి తప్పించుకోవాలని చూస్తుందా?
చివరికి ఈ మొత్తం పరిణామాన్ని భారత్ కోణంలో చూస్తే ఇది ఒక ముఖ్యమైన వ్యూహాత్మక సంకేతం. అమెరికా భారత క్షిపణి అభివృద్ధిని గుర్తిస్తున్నప్పటికీ పాకిస్తాన్తో సమానమైన బెదిరింపు వర్గంలో భారత్ను ఉంచడం లేదు. అంటే భారతదేశం అభివృద్ధి చేస్తున్న సామర్థ్యాలను వాషింగ్టన్ ప్రధానంగా నిరోధక శక్తిగా అర్థం చేసుకుంటోంది. ఇదే భారత వ్యూహానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మరో ముఖ్యమైన గుర్తింపు. భారత్ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది, కానీ దాని ప్రధాన లక్ష్యం వ్యూహాత్మక సమతుల్యతను కాపాడడం, చైనా పాకిస్తాన్ వంటి భద్రతా సవాళ్లను ఎదుర్కొనే నిరోధక శక్తిని బలోపేతం చేయడం. మరోవైపు పాకిస్తాన్ తన క్షిపణి కార్యక్రమాన్ని విస్తరించే కొద్దీ అది అంతర్జాతీయ పరిశీలనకు మరింత దగ్గరవుతోంది. ఇస్లామాబాద్కు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ను చూపించి ప్రతి సమస్య నుంచి బయటపడే రోజులు మారుతున్నాయి. అమెరికా తన సొంత వ్యూహాత్మక అంచనాలతో పాకిస్తాన్ను పరిశీలిస్తోంది. కాబట్టి పాకిస్తాన్ క్షిపణి ఆశయాలు ఇక కేవలం భారత్ కోణంలో కనిపించడం లేదు. అవి విస్తృత అంతర్జాతీయ భద్రతా ఆందోళనగా మారుతున్నాయి. ఇదే ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైన విషయం. పాకిస్తాన్ ఎక్కువ క్షిపణులతో ఎక్కువ ప్రభావం సాధిస్తానని భావిస్తే అదే ప్రయత్నం ఎక్కువ అంతర్జాతీయ ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. భారత్ మాత్రం తన నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూనే వ్యూహాత్మక స్థిరత్వాన్ని కొనసాగించే దిశలో ముందుకు సాగుతోంది. అందుకే అమెరికా సందేశం ఇస్లామాబాద్కు ఇప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. పాకిస్తాన్ క్షిపణి ఆశయాలు ఇక భారత సమస్య మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సమస్యగా మారుతున్నాయి. పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా తన క్షిపణి ఆశయాలపై ఉన్న అంతర్జాతీయ దృష్టిని భారత్ వైపు మళ్లించడం ఇక సులభం కాదు. అమెరికా అంచనాలో పాకిస్తాన్ పేరు రావడం దాని వ్యూహాత్మక సామర్థ్యాలపై పెరుగుతున్న ఆందోళనకు సంకేతం. భారత్ మాత్రం తన నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూనే వ్యూహాత్మక సమతుల్యతను కొనసాగిస్తోంది. అందుకే ఇస్లామాబాద్కు ఇప్పుడు అసలు సవాల్ క్షిపణుల సంఖ్య కాదు, వాటి వల్ల పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడి. పాకిస్తాన్ తెలుసుకోవలసిన విషయం ఒక్కటే, భారత్ను చూపించి తప్పించుకునే సమయం ముగిసింది.